వీడియోలో అసలు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 జియోగ్రఫీ సిలబస్ దాని వెయిటేజ్ గురించి మొత్తం చెప్తాను. అంటే ఏ టాపిక్ ఎలా చదవాలి, అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆ టాపిక్కి, దాని నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ప్లస్ ఏమో మొత్తం సిలబస్ అంతా ఎలా బ్రేక్ డౌన్ చేసి టాపిక్స్ సబ్ టాపిక్ వైజ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద సిలబస్ వీడియో. ఇది యాక్చువల్గా సబ్ టాపిక్ వైజ్ డీటెయిల్ సిలబస్ అమ్మ. జియోగ్రఫీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ కూడా చెప్తాను. ఆ రెండు కంపేర్ చేస్తాను. ఆ కంపేర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది మొత్తం 70-80% సిలబస్ అంతా సేమే. డిజాస్టర్ మేనేజ్మెంట్ అది ఒక టాపిక్కే విడిగా ఉంది. అది గ్రూప్ 2. గ్రూప్ 1లో దేర్ ఆర్ 1-2 చిన్న సబ్ టాపిక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. దానికి అంత వెయిటేజ్ కూడా ఉండదు. ఐ విల్ సీ అసలు యాక్చువల్గా అఫీషియల్ వెబ్సైట్ సిలబస్ చెప్పి చూపించి దాన్ని ఇలా సబ్ టాపిక్స్ కింద ఎలాగా చేయాలో చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు దట్. దిస్ ఈజ్ అఫీషియల్ ఏపీఎస్సి అఫీషియల్గా రిలీజ్ చేసిన గ్రూప్ 1 జియోగ్రఫీ సిలబస్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జియోగ్రఫీ సిలబస్. ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ కాన్సెప్ట్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్, ల్యాండ్ ఫామ్స్, అట్మాస్ఫియర్, బయోలాజికల్ క్యారెక్టర్, ఇవన్నీ కూడా. దీన్ని ఏంటంటే చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అని ఇచ్చారు. దాంట్లో ఏం సబ్ టాపిక్స్ వస్తాయి, గ్రూప్ 1కి గ్రూప్ 2కి అంతా సేమేనా, దాని వెయిటేజ్ ఎంత అని. సో దిస్ ఈజ్ ద గ్రూప్ 1 సిలబస్ అండ్ దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ గ్రూప్ 2. దీంట్లో కూడా ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫామ్స్, క్లైమేట్ కాంపోజిషన్, న్యాచురల్ హజార్డ్స్, ఎకనామిక్ జియోగ్రఫీ అండ్ ఇండియా. ఇప్పుడు ఇలా చదివినప్పుడు దీంట్లో సబ్ టాపిక్ వైజ్ అంతా అసలు మీరు ఏ టాపిక్స్ జియోగ్రఫీ నుంచి చదవాలి ఇప్పుడు నేను చూపించినప్పుడు మీకు అర్థమవుద్ది హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని నేను ఎలా స్టార్ట్ చేశాను అనేది. ఎర్త్స్ అండ్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అనేది మన క్లాసెస్లో ఇంకా స్టార్ట్ చేయలేదు. రెండిట్లో కూడా ఉంది, కాకపోతే వెయిటేజ్ తక్కువే. ప్లస్ ఏమో దీంట్లో లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఐ విల్ టీచ్ ది ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ లాస్ట్. అది చిన్న టాపిక్కే, దీంట్లో మనం అంత డీటెయిల్గా వెళ్ళనవసరం లేదు. సో ఐ విల్ డివైడ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ సబ్ టాపిక్స్తో డివైడ్ చేసి కంపేర్ చేసి ఏం చదవాలో చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు దట్. దిస్ ఈజ్ ద ఏపీఎస్సి గ్రూప్ 1 జియోగ్రఫీ సిలబస్ మాట. ఫస్ట్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ చూడండి, సైజ్. ఇవి మనం డిస్కస్ చేసిన టాపిక్సే, రైట్. షేప్ ఆఫ్ ద ఎర్త్, క్రస్ట్, మ్యాంటిల్, కోర్, ఇంటీరియర్ వేవ్స్ గురించి సేస్మిక్ వేవ్స్ గురించి చెప్పుకున్నాం. డిస్కంటిన్యూటీస్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎర్త్ క్వేక్ అంటే దీంట్లో మనం కాజెస్ ఆఫ్ ఎర్త్ క్వేక్, ఎపీ సెంటర్, స్కేల్స్ గురించి చెప్పుకున్నాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్, అవి ఎగ్జాక్ట్గా ఈ టాపిక్ కాదు, మొత్తం అంతా నేను సబ్ టాపిక్స్ అంటే దాంట్లో ఏం చదవాలి చెప్తున్నాను. వాల్కనోస్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ గురించి చెప్పుకున్నాం. దీంట్లో మనం ఇంకా ప్లేట్ టెక్టోనిక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ క్లాస్ ప్లేట్ టెక్టోనిక్స్, రాక్స్ అండ్ మినరల్స్ గురించి, వెదరింగ్ అండ్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్ అంటే ఏంటి, అండ్ ప్రెషర్ బెల్ట్స్ అంటే ఇప్పుడు వెస్టర్లీస్ విండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, మనకి మాన్సూన్, ఇక్కడే ఇండియన్ మాన్సూన్ గురించి కూడా చెప్పుకుంటాం. మనకి మాన్సూన్ వర్షాలు ఎలా వస్తాయి, ఏ విండ్స్ ద్వారా వస్తాయి, అన్నీ ప్రెషర్ బెల్ట్స్తో చెప్పుకుంటాం. ఈ రెండు కూడా ఇంచుమించు ఒకే టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఓషనోగ్రఫీ. నెక్స్ట్ సాయిల్స్ అండ్ న్యాచురల్ వెజిటేషన్, ఇండియన్ ఫిజియోగ్రఫీలో మన ఇండియన్ మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్ గురించి, ఏం ప్లెయిన్స్, ఇవన్నీ మ్యాప్ పాయింటింగ్లో ఐ విల్ గివ్. పూర్తిగా మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఒక్క వీడియో చదివితే మొత్తం మ్యాప్ అంతా. ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ మ్యాప్ పాయింటింగ్ ఆల్సో, ప్యారలల్గా మ్యాప్ పాయింటింగ్ స్టార్ట్ చేస్తే రెండు అయిపోతాయని. ఇది ఇండియన్ ఫిజియోగ్రఫీ. నెక్స్ట్ ఇండియన్ రివర్స్ అండ్ డ్రైనేజ్. ఇవన్నీ ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు దీని తర్వాత మీరు బిట్స్ ఉంటాయి కదా, బిట్స్ దేంట్లో వచ్చినాయో చూస్తారు దాన్ని బట్టి. నెక్స్ట్ ఇట్స్ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. కొన్ని వీటితో కాకుండా కొన్ని కరెంట్ అఫైర్స్, ఈ అన్నిటితో రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ యాక్చువల్ సిలబస్ ఆఫ్ ఏపీఎస్సి గ్రూప్ 1. ఇప్పుడు సిలబస్ గ్రూప్ 2 సిలబస్ బ్రేక్ చూడండి. గ్రూప్ 2 కూడా అంతే. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎర్త్ క్వేక్స్, వాల్కనోస్, రాక్స్ అండ్ మినరల్స్, వెదరింగ్ అండ్ ల్యాండ్ ఫామ్స్, ప్రెషర్ బెల్ట్స్, మాన్సూన్, ఓషనోగ్రఫీ, ఇండియన్ ఫిజియోగ్రఫీ. ఇండియన్ రివర్స్
ఏపీ అండ్ దాంట్లో కొన్ని టాపిక్స్ తక్కువ ఉంటాయి, దీంట్లో కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. ఆ తీసేసిన టాపిక్స్ చదివినా దాని నుంచి తక్కువ వెయిటేజెస్లో ఒక్కొక్కసారి బిట్ వస్తుంది, ఒక్కొక్కసారి బిట్ రాదు. ఇప్పుడు మీకు ఇది చెప్పాను కదా ఫాస్ట్గా, ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తాను చూడండి, ఏదైతే సేమ్ ఉన్నాయో అవే కంపేర్ చేస్తాను. దిస్ ఈస్ ద కంపారిజన్ ఆఫ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సిలబస్ కంపారిజన్. చూడండి, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ రెండిట్లో ఉంది, ఎర్త్క్వేక్స్ ఇవన్నీ కూడా మీకు అదే, ఇవి ఎర్త్క్వేక్స్ వాల్కనోస్ అన్నీ మెన్షన్ చేయాలి, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అని మెన్షన్ చేశారు. దాని నుంచి సబ్ టాపిక్స్ మనం డెరైవ్ చేసుకోవాలి. ఎలాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బట్టి. ప్రీవియస్ ఇయర్లో చాలామంది అనుకుంటారు సిలబస్ చేంజ్ అయింది కదా, గుర్తుపెట్టుకోండి, ప్యాటర్న్ మారుతుంది అంతే. కోర్ సబ్జెక్ట్స్ మ్యాక్సిమం ఎన్నిసార్లు సిలబస్ చేంజ్ చేసినా, ఎన్నిసార్లు ప్యాటర్న్ చేంజ్ చేసినా అవే ఇస్తారు, కొత్తగా తేలేరు కదా. ఇప్పుడు జియోగ్రఫీ అంటే కొత్త కాన్సెప్ట్ ఏమి యాడ్ చేయలేరు కదా, ఆ సిలబస్సే ఉంటుంది, ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అంతే. వాల్కనోస్ ఉంది, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఇది గ్రూప్ 1లో ఉంది, సమ్టైమ్స్ గ్రూప్ 2లో కూడా ఇస్తారు. ఇది నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది నేర్చుకుంటేనే నెక్స్ట్ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి, అందుకని ఇది డెఫినెట్గా నేర్చుకోవాలి. గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు కూడా. రాక్స్ అండ్ మినరల్స్, దీంట్లో కూడా రాక్స్ అండ్ మినరల్స్ ఉంది. వెదరింగ్ అండ్ ల్యాండ్ ఫామ్, వెదరింగ్ అండ్ అట్మాస్ఫియర్, ప్రెషర్ బెల్ట్స్, మాన్సూన్, రెయిన్ఫాల్. ఓషనోగ్రఫీ, దీంట్లో న్యాచురల్ వెజిటేషన్ అండ్ సాయిల్స్ ఉంటుంది. దీంట్లో ఇండియన్ ఫిజియోగ్రఫీ ఉంది, ఇది ఇండియన్ ఫిజియోగ్రఫీ, రివర్స్ అండ్ డ్రైనేజ్. హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ, వరల్డ్ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఉంది. దీంట్లో ఏపీ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఉంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అనేది దీంట్లో గ్రూప్ 2లో లేదు, కాకపోతే గ్రూప్ 2లో న్యాచురల్ హజార్డ్స్ అని స్టార్టింగ్లో మెన్షన్ చేశాడు. నేను మీకు ఇవన్నీ కంపేర్ చేసి ఇక్కడ ఏంటి, ఒకటి మన న్యాచురల్ వెజిటేషన్ అంటే వరల్డ్ యొక్క న్యాచురల్ వెజిటేషన్ గురించి కూడా తెలుసుకుంటాం, ఇండియా యొక్క న్యాచురల్ వెజిటేషన్ గురించి కూడా తెలుసుకుంటాము. న్యాచురల్ వెజిటేషన్ అంటే బేస్డ్ ఆన్ ద క్లైమేటిక్ కండిషన్స్ బట్టి, ఇప్పుడు మనం చూస్తాం కదా సవానా క్లైమేట్ అని, ఇండియన్ ట్రాపికల్ క్లైమేట్ అని, టెంపరేట్ క్లైమేట్ అని, వరల్డ్ గురించి ఇండియా గురించి తెలుసుకుంటాం. అది ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఇన్ గ్రూప్ 2, ఓకేనా. ఇప్పుడు మీకు ఈ రెండింటిని కంపేర్ చేసి ఎందుకు చూపించానంటే, ఇది మీరు క్లారిటీగా, నేను సబ్ టాపిక్ వైజ్ అన్నీ ఏదైతే ప్రయారిటీ ఉందో అన్నీ సబ్ టాపిక్ వైజ్ నేను క్లారిటీగా చెప్తానమ్మా అన్నీ. ఇది ఒకసారి మీరు పాజ్ చేసుకుని చూడండి, లేకపోతే నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇది పిక్ పోస్ట్ చేస్తాను. ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక టాపిక్ మీరు తీసుకున్నారు ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, దాని నుంచి రిలేటెడ్ అన్నీ చూసుకోండి, దాని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి, అనాలిసిస్ ప్రకారం వస్తున్నా మీరు సాల్వ్ చేయగలిగితే ఆ టాపిక్ కంప్లీట్ అయింది. ఇలాగ బేసిక్ టాపిక్ అలా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండింటిని ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, మొత్తం అన్నీ ఈక్వల్, అంతా కూడా కామనే, ఎక్కడో ఒక 2 మేజర్ టాపిక్స్ మిస్ అవుతాయి, అదే న్యాచురల్ వెజిటేషన్ అని. అంటే ఇప్పుడు నేను బేసిక్గా కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, థియరీ పార్ట్ మన ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్యాక్ట్స్ చదువుకుందాం. కొన్ని ఏపీ డెమోగ్రఫిక్స్ ఇవన్నీ కూడా సర్వే నుంచి, ఇండియన్ ఎకనామిక్ సర్వే నుంచి కానీ, ఏపీ సర్వే నుంచి కానీ, ఈ ఫ్యాక్ట్స్ అని ఫస్ట్ థియరీ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఆ ఫ్యాక్ట్స్ నుంచి బిట్స్ కూడా తక్కువే వస్తాయి, అవి కూడా మీకు చూపిస్తాను, ఏది వెయిటేజ్ ఉందో ఏంటో అన్నీ కూడా చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు బిట్స్ వెయిటేజ్. లాస్ట్ 2016 నుంచి 2024 వరకు చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఫస్ట్ ఇది చూడండి అమ్మ, దీని వెయిటేజ్ చూడండి. ఫిజికల్ జియోగ్రఫీ నుంచి అప్రాక్సిమేట్లీగా ఏంటంటే 20 బిట్స్ వచ్చాయి, ఓకేనా. ఇండియన్ జియోగ్రఫీ నుంచి 5 to 7 బిట్స్ వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ నుంచి 3 to 6 బిట్స్ వచ్చాయి. ఈ సిలబస్ నుంచి రిమైనింగ్ యాక్చువల్గా 30 మార్క్స్ కదా, రిమైనింగ్ 3 నుంచి ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే బిట్స్, ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు టాపిక్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ హ్యాపెనింగ్. అమ్మ ఈ వెయిటేజ్ చూడండి, ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ నుంచి అప్రాక్సిమేట్గా 20 క్వశ్చన్స్ వస్తాయి, ఆంధ్రప్రదేశ్ అండ్ దీని నుంచి అప్రాక్సిమేట్గా 6 to 7 క్వశ్చన్స్ వస్తాయి అప్రాక్సిమేట్గా, ఓకేనా. దిస్ ఈస్ ద వెయిటేజ్ యు ఆర్ రీడింగ్. అంటే ఎక్కువ ఎక్కడ వెయిటేజ్ ఉందో ఫస్ట్ ఆ టాపిక్ కవర్ చేసుకుంటే నెక్స్ట్ మీకు ఫ్యాక్చువల్ టాపిక్స్ లాస్ట్లో కవర్ చేసుకోండి. ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. టాపిక్ వైజ్ వెయిటేజ్ చూడండి, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ నుంచి ఆల్మోస్ట్ ఈతో 3 క్వశ్చన్స్ వచ్చాయమ్మా, ఎర్త్క్వేక్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి, వాల్కనోస్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి, ప్లేట్ టెక్టోనిక్స్ నుంచి 3 క్వశ్చన్స్, సీ ఫ్లోర్ స్ప్రెడింగ్
థియరీ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. 2 క్వశ్చన్స్ ఇక్కడ దాకా నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఐ థింక్ ప్లేట్ టెక్టోనిక్స్ ఒకటే ఉంది ఈ టాపిక్. ఇప్పుడు ఈ టాపిక్ అంతా అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఐఎమ్ డెఫినెట్ 200% షూర్. నేను నా క్లాసెస్ అని కాదు, మీరు ఎలా టాపిక్ కవర్ చేసినా పర్లేదు, నేను ప్రయారిటీ వైజ్ కవర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఐ కవర్డ్ దిస్. ఓకేనా. నెక్స్ట్ మనం ప్లేట్ టెక్టోనిక్స్ తర్వాత రాక్స్ గురించి చదువుకుంటాం. చూడండి వెయిటేజ్ చూడండి. అట్మాస్ఫియరిక్ కాంపోజిషన్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రెషర్ బెల్ట్స్, ప్లానటరీ విండ్స్ నుంచి, మాన్సూన్ అండ్ రైన్ఫాల్ నుంచి ఇవి. ఓకేనా. నెక్స్ట్ ఓషనోగ్రఫీ నుంచి ఇది న్యాచురల్ వెజిటేషన్. ఇది గ్రూప్ 2లో లేదు, దీంట్లో ఉంది. డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది. యూపీఎస్సీలో అయితే డెఫినెట్గా వస్తుంది దాని నుంచి. ఇండియన్ ఫిజియోగ్రఫీ నుంచి అంటే మ్యాప్ పాయింటింగ్, హిమాలయాస్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ గురించి, కోస్టల్ ప్లెయిన్స్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అవి నేర్చుకుంటాం కదా, దాని నుంచి 2 to 3 క్వశ్చన్స్. మ్యాప్ నుంచి ఇండియన్ రివర్స్ గురించి డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. తర్వాత అగ్రికల్చర్, తర్వాత మినరల్స్, ఎనర్జీ అండ్ ఇండస్ట్రీ నుంచి, ట్రాన్స్పోర్ట్, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ నుంచి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ దగ్గర నుంచి. దిస్ ఈజ్ ద బ్రేక్ డౌన్. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. అంటే ఈ టాపిక్స్ అన్నీ క్లియర్ అయినాయి. ఈ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీయండి. తీసిన తర్వాత మీరు వరుసగా జియోగ్రఫీ ఉంటుంది కదా, జియోగ్రఫీ ఏదైతే 30 మార్క్స్ ఉన్నాయో ఆ 30 మార్క్స్ బిట్స్ అటెంప్ట్ చేయండి. ఏమైతే కాన్సెప్టువల్ ఉన్నాయో అవన్నీ మీరు అటెంప్ట్ చేయగలరు. యు ఆర్ కంప్లీట్లీ ఓకే విత్ రెడీ టు గో అన్నమాట జియోగ్రఫీని. హై ఈల్డ్ టాపిక్స్ ఇవి ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకోగలిగితే హై ఈల్డ్ టాపిక్స్. దీని నుంచి మస్ట్ ఫోకస్ టాపిక్స్ మాట ఈ టాపిక్స్. ఇవి మస్ట్ ఫోకస్ టాపిక్స్. తర్వాత మీరు ఐ డోంట్ నో బట్ తెలుగు మీడియం గురించి ఐఎమ్ వెరీ సారీ, బట్ తెలుగు మీడియం నాకు తెలియదు ఉన్నాయో లేదో ఎన్సీఆర్టీస్. బట్ 6th to 12 ఎన్సీఆర్టీ మీరు డెఫినెట్గా 11th మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు సిలబస్ ఏ సిలబస్ తీసుకున్నా ఎన్సీఆర్టీ 11th క్లాస్ ఫిజికల్ ఎన్సీఆర్టీని బట్టి ఉంటుంది. 6th to 12th ఎన్సీఆర్టీ కంప్లీట్ చేస్తే మీరు పేజ్ టు పేజ్ కానీ ఆ టాపిక్స్ అన్ని కోర్ టాపిక్స్ 6th to 12th ఎన్సీఆర్టీ కంప్లీట్ చేస్తే జియోగ్రఫీ మీకు అసలు డౌటే అక్కర్లేదు. ఇంకా మీరు కొత్తగా స్టాండర్డ్ బుక్ ఏమీ చదవక్కర్లే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకుని టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ఆ టాపిక్ నుంచి ఏ ఎంసీక్యూ ఎలా వచ్చినా సాల్వ్ చేయగలిగి 6th to 12th ఎన్సీఆర్టీస్ చదివితే, ఒకవేళ 6th to 10th ఎన్సీఆర్టీస్ చదివినప్పుడు మాకు అర్థం అవ్వట్లేదు, జియోగ్రఫీ విజువలైజేషన్ రావట్లేదు, నేను ఈ టాపిక్స్ అన్నిటి మీద ఏ టాపిక్ వదలకుండా ఫస్ట్ కాన్సెప్చువల్ టాపిక్స్ ఏముంటాయో అవన్నీ కూడా ఐ విల్ డూ ద వీడియో. ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, అంటే డెమోగ్రఫిక్స్, సర్వేస్, అవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఇప్పుడు చదివినా మర్చిపోతాం. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే జియోగ్రఫీ పక్కన పెట్టచ్చు. అది ఆ ఫ్యాక్ట్స్ ఇప్పుడే చెప్తున్నాను. ఆ ఫ్యాక్ట్స్ నేను ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఫ్యాక్ట్స్ చదువుకున్నాం. అప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని మనం బట్టి పట్టక్కర్లేదు కాబట్టి ఎక్కువ గుర్తుంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా నీకు ప్రీవియస్ ఇయర్ 2024లో లాస్ట్ ఎగ్జామ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసుకోండి. దాంట్లో ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. 2024లో ఎర్త్క్వేక్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినట్టున్నాయి. 1 క్వశ్చన్ అనుకుంటా వాల్కనోస్ నుంచి. దీస్ ఆర్ ద అప్రాక్సిమేట్ ఓన్లీ 2024 ప్రిలిమ్స్ ఇది. ఓకేనా. 2024 ప్రిలిమ్స్లో మీరు ఇలా చూసుకుంటే ఐ థింక్ కొంచెం తప్పు వచ్చింది అనుకుంటా. ఇక్కడ ఎగ్జాక్ట్ ఫిగర్ రాలేదు. దీని నుంచి 1 క్వశ్చన్, దీని నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. 4 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుంటా. ఇలా ప్రయారిటీ వైజ్. ఓకేనా. సేమ్ పైన వెయిటేజ్ ఇది వెయిటేజ్ ఒకేలా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. దిస్ ఈజ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 జియోగ్రఫీ లాస్ట్ ట్రెండ్ అనాలిసిస్ చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ చూడండి. జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ నుంచి సేమ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు మారింది. ఎగ్జాక్ట్గా 30 క్వశ్చన్స్ డైరెక్ట్గా ప్రిలిమ్స్ నుంచి జియోగ్రఫీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఓవరాల్ ప్యాటర్న్ చూసుకుంటున్నాం కాబట్టి దే ఆర్ అప్రాక్సిమేట్లీ 25 క్వశ్చన్స్ అని దీంట్లో ఇచ్చాడు. కానీ ఓవరాల్ ప్యాటర్న్ వల్ల అలా వచ్చింది. డెఫినెట్గా
30 క్వశ్చన్స్ వస్తాయి డైరెక్ట్గా వెయిటేజ్లోనే, సిలబస్ వెయిటేజ్లోనే ఇచ్చారు. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. ఎర్త్ క్వేక్ నుంచి, వాల్కనోస్ నుంచి, మినరల్స్ నుంచి, అట్మాస్ఫియర్, సైక్లోన్ నుంచి, మాన్సూన్ నుంచి, ఓషియోగ్రఫీ నుంచి, ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్. 6th to 12th ఎన్సీఆర్టీస్ చదివితే ఏదన్నా మొత్తం కంప్లీట్ అవుద్ది. సేమ్ హై ఈల్డ్ టాపిక్. చాలామంది ఇప్పుడు సిలబస్ అది చూసి మీకు డౌట్ వస్తుందమ్మా, ఏంటంటే ఇప్పుడు ఆ సిలబస్ మనం కరెక్ట్గానే కంప్లీట్ చేస్తున్నామా, అది రావాలి, డౌట్ రాకూడదని కాదు, అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అది క్లారిటీ ఇచ్చానమాట. ఇప్పుడు మీరు ఒక టాపిక్ తీసుకున్నారు, ఆ టాపిక్ నుంచి ఎన్సీఆర్టీలో దాని గురించి, ఆ టాపిక్ గురించి ఏముందో, ఆ టాపిక్ నుంచి సబ్ టాపిక్స్ ఇన్సైడ్ ఏమున్నాయో, ఎంత లోతుగా చదవాలనేది మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే తెలుస్తుంది అన్నమాట. అంటే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి ఎంత లోతుగా అడుగుతున్నాడో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఓకే, ఇంత అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక టాపిక్ క్లియర్ చేసి చదివిన తర్వాత నేను ప్రతి దాంట్లో ప్రీవియస్ ఇస్తున్నాను అనుకుంటున్నాను. ఐ థింక్ ఒక టాపిక్ ఎక్కువ అవడం వల్ల ఫ్లోర్ దాంట్లో ఇవ్వలేదు. సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత ఆ టాపిక్ని చూసి సాల్వ్ చేయగలుగుతున్నారంటే మీరు ఇంకా దాని గురించి ఆలోచించక్కర్లేదు, ఆ టాపిక్ వచ్చేసింది. నేను కూడా మీకు అందుకే ఏదైతే ప్రయారిటీ ఉన్నదో ఆ ప్రయారిటీ వైజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట టాపిక్స్. వన్స్ మనకి కాన్సెప్టువల్ టాపిక్ అంతా అయిపోయిన తర్వాత నేను అన్నీ ఈ రోజుతో అయిపోయింది జియోగ్రఫీ అని, ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం, జియోగ్రఫీ అంతా అయిపోయింది అని చెప్పిన తర్వాత, కాన్సెప్ట్స్ అయిపోయినాయి అని చెప్పిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ తీయండి. తీసిన తర్వాత కాన్సెప్టువల్ బిట్స్ చూడండి. ఐ థింక్ జియోగ్రఫీ క్లాసెస్ స్టార్ట్ చేయకముందే ఈ వీడియో చేయాల్సిందే. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూసి వెనక్కి వెళ్ళి క్లాసెస్ చూడండి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే. ఆర్ ఎల్స్ ఆ టాపిక్ కంప్లీట్ చేయండి ఫాస్ట్గా, జియోగ్రఫీ కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇట్ ఈజ్ 10th వచ్చేస్తున్నాం, 7th 8th ఆగస్ట్, రైట్? ఇంకా చాలా తక్కువ డేస్ ఉంటాయి. ఆగస్ట్ ఎండింగ్కి మన టార్గెట్ ఏంటంటే జియోగ్రఫీ, పాలిటీ కంప్లీట్ చేయాలని. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇలా వెయిటేజ్ వైజ్ పాలిటీ ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత అప్పుడు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో. విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. జియోగ్రఫీ ఫాస్ట్గా కంప్లీట్ చేయండి, వీడియో చూసో టాపిక్ వైజ్. ప్లస్ ఏమో వీడియో చూస్తున్నప్పుడు సపోజ్ ఒక కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదు, ఇంకోసారి చూడండి, అర్థం అవ్వలేదు, లేకపోతే నేను చెప్పే విధానం బాగలేదు, ఇక్కడ మీరు ఇలాగ అర్థం కాలేదు మేడం, ఇక్కడ ఇలాగ జరిగింది అలా ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఒక్కళ్ళు ఇచ్చినా దాన్ని రెక్టిఫై చేసి ఐ విల్ గివ్ అనదర్ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్.